కరీనా కపూర్ కొత్త హిందీ సినిమా ద బకింగ్హామ్ మర్డర్స్ రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం కేవలం 1 కోటి నెట్ వస్తే, రెండో రోజు శనివారంకి 2 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజు ఆదివారం మరో 2 కోట్లు వచ్చాయి. అలా మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో 5 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన సినిమా ఇక నిన్న సోమవారం 4వ రోజు మొదటి రోజులాగే మరో కోటి నెట్ వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో 6 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఈ బకింగ్హామ్ మర్డర్స్ అనే కరీనా కపూర్ హిందీ సినిమాకు. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 40 కోట్లు. ఈ సినిమా బడ్జెట్ అంటే అందులో 6 కోట్లు వెనక్కి వచ్చాయి 4 రోజుల్లో. ఇంకా 34 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. నాకు తెలిసి కష్టమే. ఇంకో 4 కోట్లు రావచ్చు, 10 కోట్లతో సరిపెట్టుకుంటుంది. 30 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. నేను కూడా ఇంకా సినిమా చూడలేదు. మరి ఈ సినిమా ఎందుకు థియేటర్లకు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. ఓటీటీకి వచ్చింటే అన్నా ఏమన్నా గిట్టుబాటు అయ్యిండేది. బట్ థియేటర్లో ఎవరు వెళ్ళి చూడరు ఇలాంటి సినిమాలు. ఏమో మరి. అది మన కరీనా కపూర్ కొత్త హిందీ సినిమా ది బకింగ్హామ్ మర్డర్స్ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 6 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే మరో 36 కోట్లు నెట్ రావాలి, 34 కోట్లు నెట్ రావాలి. కష్టమే. ఇంకో 4 కోట్లు రావచ్చు, 30 కోట్లు నష్టం. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.